భిన్న రూపంలో ఉన్నప్పుడు A/L = B/M = C/N అయితే నాట్ ఓన్లీ ఇన్ వాటి రేషియోస్, ఇవన్నీ కూడా శాతములలో మిగతా వాటిల్లో ఈ అప్లికేషన్స్ అనేవి చాలా చాలా ఉపయోగము, చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, A/L = B/M = C/N అయితే ఇట్లా భిన్న రూపంలో ఉంటే లవముల మధ్య నిష్పత్తి ఎప్పుడు కూడా హారముల మధ్య నిష్పత్తికి సమానం అవుతుంది. A/B/C = L/M/N అవుతుంది. అలానే చూడండి, A/4 = B/5 = C/6 అయితే A/B/C = 4:5:6 అవుతుంది. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, 10% ఆఫ్ A = 20% ఆఫ్ B = 25% ఆఫ్ C అయినా A/B/C = మీకు తెలుసు చూడమ్మా, 10% అంటే ఎంత అవుతుంది? 10% అంటే ఎంత? 1/10. 20% అంటే ఎంత? 1/5. 25% ఎంత? 1/4. అదే రాసాం చూడు, A/10, B/5, C/4. అప్పుడు A/B/C ఎంత అవుతుంది? 10:5:4 అవుతుంది. ఈ ప్రాపర్టీస్ అనేవి 1-2 సార్లు మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకి ప్రాబ్లం చేసేటప్పుడు ఎటువంటి డౌట్ రాకుండా, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ముందు టైం సెన్స్ అనేది, టైంని మనం కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం నిష్పత్తి అనేది నిష్పత్తులు చాలా కీలకమైనది. మొత్తం నిష్పత్తి మొత్తం విలువ అది మొత్తం నిష్పత్తి శాత రూపంలో దేని సమానం అంటే 100% సమానము. అదే సెక్టార్ కోణములలో దేని సమానం అంటే దేని సమానం? 360 డిగ్రీలకు సమానం అవుతుంది. 360 డిగ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, నాట్ ఓన్లీ ఇన్ వాట్ దిస్. ఇప్పుడు చూడండి, ఒక తరగతిలో బాలబాలికల నిష్పత్తి, తరగతిలో ఎగ్జాంపుల్ బాలబాలికల నిష్పత్తి 3:2. తరగతిలోని విద్యార్థుల సంఖ్య, మొత్తం విద్యార్థులు ఎంత? ఇక్కడ 80 అయినా. ఇప్పుడు చూడండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, బాలబాలికల సంఖ్య ఎంత అని అడిగాడు. ఇప్పుడు దీన్ని చేయాలంటే మనం ఎలా? బాలురు ఎంతమంది, బాలికలు ఎంతమంది? ఏం చెప్పాను చూడండి, మొత్తం నిష్పత్తి మొత్తం విలువ 100. మొత్తం నిష్పత్తి అంటే నిష్పత్తిలోని ఈ 2 భాగాలను కూడాలమ్మా. మొత్తం నిష్పత్తి అంటే ఎంత? 3+2 భాగాలు. 3+2 భాగాలు. మొత్తం విలువ అంటే తరగతిలోని మొత్తం విద్యార్థులు. ఇప్పుడు మనకు అవసరమైంది తీసుకోండి. ఇప్పుడు చూడండి, మొత్తం నిష్పత్తి ఎంత? 5 భాగాలు. 5 భాగాలు ఎంత? 80 అయితే ఒక భాగం ఎంత? చూడండి 16. అప్పుడు బాలురు ఎంతమంది? బాలురు ఎన్ని భాగాలమ్మా? బాలురు 3 భాగాలు. 3 × 16 ఎంత? 48. అప్పుడు బాలికలు ఎంత? 2 × 16 ఎంత? 32. అయిపోయాయి. ఇలా అన్నమాట. తర్వాత రెండో క్వశ్చన్ ఏంటయ్యా అంటే బాలబాలికల శాతం ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, మనం శాతములోకి మారుదాం. మొత్తం నిష్పత్తిని దేనికి సమానం చేస్తాం? శాతం. 100%. అంటే 5 భాగాలు ఎంత? 100%. భాగాలని శాతంలోకి మారుదాం. ఒక భాగం ఎంత? చూడండి 20%. 5 20లు ఎంత? 100. మరి బాయ్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. బాయ్స్ ఎన్ని భాగాలు? 3 భాగాలు. 3 20లు ఎంత? 60%. అదేవిధంగా గర్ల్స్ శాతం ఎంత అంటే 2 20లు ఎంత? 40%. అయిపోయాయి. మరి ఇలా ఈ అప్లికేషన్స్ రావాలమ్మా. తర్వాత బాలబాలికల యొక్క సెక్టార్ కోణములు ఎలా ఉన్నాయి? కోణాల రూపంలో కనుక్కోవాలంటే ఇప్పుడు చూడు, బాలబాలికల సెక్టార్ కోణములు ఏంటి అని అడిగాడు అనుకో, మొత్తం నిష్పత్తిని డిగ్రీలలోకి మార్చండి. మొత్తం నిష్పత్తి ఎన్ని భాగాలు? 5 భాగాలు. 5 భాగాలు ఎంత? 360 అయితే ఒక భాగం ఎంత? చూడండి 72 డిగ్రీలు. అప్పుడు బాలురు యొక్క సెక్టార్ కోణము, బాలురు ఎన్ని భాగాలు? 3 భాగాలు. 3 × 72 అంటే ఎంత? 216 డిగ్రీలు. బాలికలు అంటే 2 భాగాలు. 2 × 72 అంటే 144 డిగ్రీలు. ఇలా అనమాట. మనం ఈ విధంగా ఈ కాన్సెప్ట్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎటువంటి క్వశ్చన్ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది.